ఓకే, ఇది రేడియేటర్ BH60లో రేడియేటర్ ముందున్న బంపర్ ఇది. ఇక్కడ ఇది ల్యాడరు, ఇది స్టెప్ ల్యాడరు, పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషరు. AFDSSలో మాన్యువల్ ఆపరేటింగ్ సిస్టంలో ఇక్కడ మాన్యువల్గా ఆపరేట్ చేసే పాయింట్ ఉంది. ఓకే, అది తర్వాత ఇది పైలట్ సిలిండర్. దీంట్లో నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఇది ఆపరేట్ చేసి ప్రెస్ చేసినప్పుడు మనకి సిగ్నల్ పైకి వెళ్తుంది. ఇది ప్రాక్సిమిటీ సెన్సార్ డివైస్. దీన్ని ప్రాక్సిమిటీ సెన్సార్ డివైస్ అంటాం. హెడ్ లైట్లు, ఫాగ్ లైట్, తర్వాత సైడ్ గ్రిల్లు, ఇది బ్యాటరీ బాక్సు. ఇక్కడ ఒక పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది. ఇది రేడియేటర్ గ్రిల్. అన్నిటికంటే వెనకాల రేడియేటర్ ఉంది. వెనకాల కనబడటం లేదు, రేడియేటర్ ఉంది. దాని ముందు ఎయిర్ టు ఎయిర్ కూలర్ ఉంది. ఎయిర్ టు ఎయిర్ కూలర్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎయిర్ టు ఎయిర్ కూలర్ తెల్లగా ఉన్నది. దాని ముందు AC కండెన్సర్ ఉంది ఇక్కడ. ఓకే, అన్నిటికంటే కింద 2 లైన్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 ఇది డీజిల్ కూలర్, 1 2. ఇది డీజిల్ కూలర్, పొడుగ్గా ఉన్నది. లేటెస్ట్గా వచ్చిన డంపర్లకి డీజిల్ కూలర్ లేదు. ముందు మోడల్స్కి డీజిల్ కూలర్ ఉంది. ఇక్కడ ఏమేముంది? రేడియేటరు, ఎయిర్ టు ఎయిర్ కూలరు, AC కండెన్సరు, డీజిల్ కూలర్. ఓకే, తర్వాత ఇది ల్యాడర్ లైట్ అంటాం పైకి ఎక్కే ముందు. అది క్యాట్ వాక్, క్యాబిన్, తర్వాత కెనోపీ. దీని మీద బ్యాటరీ బాక్సు, వెనకాల ఎయిర్ ప్రీ క్లీనర్, ఫిల్టర్లు, CLS ఉంది. సెంటర్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ సిలిండర్స్ ఉన్నాయి. ఆ పక్కన బ్యాటరీ బాక్స్ ఉన్నది. ఓకే, తర్వాత క్యాబిన్ బుషెస్, క్యాబిన్ బెడ్లు అంటాం, సిలికాన్ మౌంటెడ్ బెడ్స్ అంటాం. సిలికాన్ విస్కస్ ఆయిల్ ఉంటుంది దీంట్లో. తర్వాత రిటార్డర్ బ్రేక్ వాల్వ్, ఆర్బిట్రాల్ వాల్వ్, స్టీరింగ్ అండ్ బ్రేక్ మ్యానిఫోల్డ్. ఈ 2 సాల్నాయిడ్స్, స్టీరింగ్ అండ్ బ్రేక్ సాల్నాయిడ్స్ ఈ 2. ఇది స్టీరింగ్ మ్యానిఫోల్డ్. ఇది సర్వీస్ కమ్ ఎమర్జెన్సీ బ్రేక్ వాల్వ్. దీని పక్కన యాక్సిలేటర్ లింక్ లైన్ ఉంది దీని పక్కన. తర్వాత ఇది ఏం చాసిస్ సపోర్ట్ రాడ్, ఇదేం కాదు. ఇది ఫైర్ సెన్సార్ వైర్ అంటాం. ఈ గ్రీన్ కలర్ది ఫైర్ సెన్సార్ వైర్ లేదా ఫైర్ సెన్సార్ కేబుల్. ఇదేమో AC ఫిల్టర్ డ్రైయర్. AC ఫిల్టర్ డ్రైయర్ చాసిస్కి బయట ఉన్నాయి ఇవి. తర్వాత ఇది ఒక లైట్, ఇంజన్ చూడడానికి లైట్, చీకట్లో చూడడానికి లైట్ పెట్టారు ఇక్కడ. ఇదేంటిది? సస్పెన్షన్, లెఫ్ట్ సస్పెన్షన్, HLP 68 17.5 లీటర్స్ చెప్పిండు. దీని కింద స్పిండిల్ అసెంబ్లీ ఉంది. ఇదేమో స్టీరింగ్ సిలిండరు, వెనకాలేమో టైర్ రాడ్ ఉంది. ఓకే, ఇటు ఫ్రంట్ డ్రై క్యాలిపర్, డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి ఫ్రంట్ టైర్కి. తర్వాత ఇంజన్ లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి ఇదంతా ఇంజన్ బాడీ. ఇంజన్ బాడీ కింద సంప్ ఉంది. సంప్ కింద ఇంజన్ గార్డ్ ఉంది, సంప్ గార్డ్ ఉంది. తర్వాత ఇటు రేడియేటర్ బ్యాక్ సైడ్ వస్తే ఇది మనకి ఎసెసరీ గేర్. ఇది ఎసెసరీ గేర్. ఎసెసరీ గేర్ నుంచి డ్రైవ్ AC కంప్రెషర్ మోటార్కి వచ్చింది. తర్వాత డీజిల్ పంపుకి వచ్చింది. ఇది డీజిల్ పంపు. ఈ రెండింటికి డ్రైవ్ వస్తుంది ఇటు సైడ్. దీన్ని ఎలక్ట్రానిక్ డీజిల్ పంప్ అంటాము. ఇది కంట్రోల్డ్ బై ECM. ఈ బాక్స్ని ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యులేటర్ అంటాం. ఈ పంపు ECM కంట్రోల్లో నడుస్తుంది అనమాట. అంతేకాకుండా ఇంజన్లో ఉన్న అన్ని ఫంక్షన్స్కి సంబంధించిన డేటా ఇది ఇక్కడి నుంచి తీసుకుంటారు. ఈ 2 డీజిల్ సెకండరీ ఫిల్టర్సు, ఈ 2 ఇంజన్ ఆయిల్ ఫిల్టర్సు, ఇంజన్ ఆయిల్ డిప్స్టిక్, ఇంజన్ ఆయిల్ ఫిల్లింగ్ పాయింట్. ఇది కూల్ అయిన ఎయిర్ వచ్చేసి ఎయిర్ ఇంటేక్ మ్యానిఫోల్డ్, ఎయిర్ ఇంటేక్ మ్యానిఫోల్డ్. కూల్ అయిన ఎయిర్ ఇంత ముందు కూలర్లో కూల్ అయింది, ఎయిర్ ఇంటేక్ ఎయిర్ టు ఎయిర్ కూలర్లో కూల్ అయింది, ఇట్లా వచ్చింది. ఈ వెనకాల ఉన్నాయి సిలిండర్ హెడ్లు. ఇవి 6 సిలిండర్ల హెడ్లు, 6 ఉంటాయి. 153 624. ఈ పైదేమో బ్రీతర్. ఇది బ్రీతర్ పైన ఉన్నది. ఓకే, ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్న ముఖ్యమైన భాగాలు. రైట్ సైడ్ వస్తే ఇది రేడియేటర్ కూలెంట్ మేకప్ లైను. ఇది గ్రిల్, ష్రౌడ్ లాగా ఉన్నది గ్రిల్. దీని లోపల ఫ్యాన్ ఉంది. ఫ్యాన్కి వెనకాల ఇది గార్డ్. ఇది గార్డ్ లోపల ఆల్టర్నేటర్ ఉంది. ఆల్టర్నేటర్ కింద వాటర్ పంప్ ఉంది లేదా కూలెంట్ పంపు. కూలెంట్ పంపుకి కింద భాగంలో ఇది ఇంజిన్ ఆయిల్ పంపు. ఇది కూలెంట్ ఫిల్టర్. కూలెంట్ యొక్క స్ట్రెంగ్త్ పెంచడం కోసం ఇక్కడ కూడా ఫిల్టర్ లాగా ఇచ్చాడు. ఇది ఇంజిన్ ఆయిల్ కూలర్. దీన్ని ఏమంటాం? ఇంజిన్ ఆయిల్ కూలర్ అంటాం. ఇక్కడ రేడియేటర్ కింద కూడా ఒకటి మనకుంది ట్రాన్స్మిషన్ ఆయిల్ కూలరు. దాని కింద హైడ్రాలిక్ ఆయిల్ కూలర్ ఉంది. ఈ ట్రాన్స్మిషన్ ఆయిల్ కూలర్ ఉంది రేడియేటర్ కింద హైడ్రాలిక్ ఆయిల్ కూలర్ ఉంది. ఇది ఇంజిన్ ఆయిల్ కూలర్. ఇది సెల్ఫ్ స్టార్టర్. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇంజిన్ ఆయిల్ డీజిల్ ప్రైమరీ ఫిల్టర్ ఉంది, ఫ్యూయల్ ప్రైమరీ ఫిల్టర్ ఉంది. సెకండరీ ఫిల్టర్ అటు సైడ్ 2 చూపించాం ఇందాక. అట్లాగే ఇంజిన్ ఆయిల్ కూలర్. ఇది ఇంజిన్ ఆయిల్ కూలరు. దీనిపైన
ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ఉంది. ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ వెనకాల వాటర్ మ్యానిఫోల్డ్ ఉంది. వాటర్ మ్యానిఫోల్డ్ వచ్చేసి దీని ద్వారా ఇదేంటిది థర్మోస్టాట్ వాల్వ్. థర్మోస్టాట్ వాల్వ్ నుంచి పైకి డైరెక్ట్ టాప్ హౌస్ ద్వారా కూలెంట్ దాంట్లో పడుతుంది. ఈ భాగం వచ్చేసి టర్బో చార్జర్లో టర్బైన్ ఇంపెల్లరు విత్ బేరింగ్ అండ్ షాఫ్ట్. ఇది ఆస్బెస్టాస్ క్లాత్. ఇది దాని లోపల సైలెన్సర్కి టు బాడీ మార్గం ఉంది. ఓకే, ఇంక ఇటు సైడ్ ఏమున్నాయి, సెల్ఫ్ స్టార్టర్ ఉంది. ఇదేమో ఫోరెస్ట్ రిలే అంటాం. ఇక్కడ ఒక ఎర్తింగ్ పాయింట్ ఇక్కడ కూడా ఉంది, ఎర్తింగ్ ఉంది, బాడీ ఎర్తింగ్ ఉంది. ఇటు సైడ్ రైట్ సైడ్ లాగా సేమ్ సస్పెన్షన్, అంటూ డైకాలిపర్ డిస్క్ బ్రేక్స్, తర్వాత స్టీరింగ్ సిలిండర్, టైర్ రాడ్. ఓకే, ఇది మాన్యువల్ గ్రీస్ ఇంటేక్ పాయింట్. ఇది మాన్యువల్ గ్రీస్ ఇంటేక్ పాయింట్. తర్వాత ఈ 3 అక్యుములేటర్స్ మనకి ఫ్రంట్ బ్రేక్ అక్యుములేటర్, రియర్ బ్రేక్ అక్యుములేటర్, స్టీరింగ్ అక్యుములేటర్. ఇది స్టీరింగ్ అక్యుములేటర్. ఇది దీంట్లో నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ యొక్క ప్రెషరు, అక్యుములేటర్ ప్రెషరు 1000 PSI ఉంటుంది. సిస్టమ్ హైడ్రాలిక్ ప్రెషర్ వచ్చేసి 2750 PSI ఉంటుంది, 2750 PSI ఉంటుంది. ఈ అక్యుములేటర్స్ ఇక్కడ కింద ఒక పార్ట్ ఉంది, దీని ద్వారా